పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సరిగ్గా 25 సెకండ్లలో 243 మంది కాలి బూడిదైపోయారు. విమాన ప్రమాదంలో బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయ్యి కొద్ది సెకండ్లలోనే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రమాదం ప్రపంచం మొత్తానికి తీవ్రమైన దుఃఖంలోకి తీసుకెళ్ళింది. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మీరు ఒకసారి నా పక్కన వీడియోలో చూడండి. అక్కడ సెకండ్స్ కౌంట్ అవుతుంది. రన్వే నుంచి విమానం పైకి ఎగిరిన కేవలం 25 సెకండ్లలోనే నేల కూలిపోయి పేలిపోయింది. ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన. ఒకసారి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే నిజంగా ఇటువంటి సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేనివి. మన భారతదేశంలో ఇప్పటివరకు అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియాకి చెందిన ఈ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలో గడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 243 మంది ప్రయాణికులు 230 మంది ప్రయాణికులు 12 మంది విమాన క్యాబిన్ సిబ్బంది, 2 పైలట్లు, అలాగే 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నట్టు సమాచారం. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతిక సౌకర్యవంతమైన ప్రయాణికుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు నిపుణులు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని చేపట్టాయి. అహ్మదాబాద్ నగరంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది నెటిజన్లు గతంలో జరిగిన విమాన ప్రమాదాల గురించి సెర్చ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. 2025 జూన్ 11 వరకు 2206 విమాన ప్రమాదాల సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో 34 సంఘటనలలో 200 కంటే ఎక్కువ మంది చనిపోయారు. 8 సంఘటనల్లో 300 కంటే ఎక్కువ మంది చనిపోయారు. 4 సంఘటనల్లో 500 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. 1977 టెనరిఫే విమానాశ్రయంలో 2 బోయింగ్ 247 విమానాలు రన్వేపై ఢీకొనడంతో 583 మంది మరణించారు. ఇది విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటన. 1985లో జపాన్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ బోయింగ్ 747 కూలిపోవడంతో ఇక్కడ 520 మంది చనిపోయారు. ఇది జపాన్లో. 1996లో చెడ్డీ దాద్రి మిడ్ ఎయిర్ విమానాశ్రయంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ 2 విమానాలు ఢీకొనడంతో ఇక్కడ 349 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 సెప్టెంబర్ 29 రియోజిమ్ మైనింగ్ కంపెనీకి చెందిన సెస్నా 206 విమానం హరారే నుండి మురవా డైమండ్ మైన్కు వెళుతూ సాంకేతిక లోపం వల్ల కూలిపోయింది. ఈ ఘటనలో 6 భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తలు చనిపోయారు. ఇది 2003లో. 2024 డిసెంబర్ 29న మువాన్ దక్షిణ కొరియా జెజు ఎయిర్ బోయింగ్ 737-800 బ్యాంకాక్ నుండి తిరిగి వస్తూ మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బెల్లీ ల్యాండింగ్ చేసి రన్వే చివరిలో కంచెను ఢీకొని మంటలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 179 మంది మరణించారు. ఇది దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. అయితే ఈ విమాన ప్రమాదంలో 2 ప్రయాణికులు మాత్రమే బతికి బయటపడ్డారు. 2024 డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయి 67 మంది ప్రయాణికులలో 28 మంది బతికారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యకరం. 2025 జూన్ 12న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు చెందిన ఈ బోయింగ్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 242 మంది చనిపోయారని ఇప్పటికి అందుతున్న సమాచారం. అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్త గణాంకాల ప్రకారం 2022 మార్చి 22 నాటికి కనీసం 100 మరణాలతో 205 ప్రమాదాలు నమోదయ్యాయి. ఇది 2025 నాటికి 206కు పెరిగింది. భారతదేశంలో గత 5 సంవత్సరాలు అంటే 2018 నుంచి 2023 వరకు భారతదేశంలో 50 సైనిక విమాన ప్రమాదాలు సంభవించి 55 మంది మరణించారని టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది. మొత్తానికి ఒక్కసారిగా ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో గతంలో జరిగిన విమాన ప్రమాదాలన్నీ ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. అనేక విమాన ప్రమాదాల్లో జరిగిన ఆ బాధాకరమైన
జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఒకసారి అహ్మదాబాద్ నుంచి అప్డేట్ సమాచారం కోసం మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.